అయితే విద్యార్థులు ఏంటంటే పేపర్ చూసి డిఫికల్టీ లెవెల్స్ ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్ కూడా ఏంటంటే యావరేజ్, బిలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ ఆర్ ఈజీ, మోడరేట్, టిపికల్ క్వశ్చన్స్ అని అంటామండి. అయితే ఒక్కడే గుర్తుంచుకోవాలంటే అందరూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూస్తూ అరే ఇవి చాలా టిపికల్ అనుకుంటారు. కానీ ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఒకవేళ జేఈ మెయిన్స్ అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్లో 10 నుండి 12 యావరేజ్ స్టూడెంట్ రీచ్ అయ్యేటట్టు ఉంటాయి. అదొకటి గమనించాలి. ఈ 10 నుండి 12 క్వశ్చన్లు చేస్తే వాళ్ళకి మంచి ర్యాంకు, మంచి పర్సెంటేజ్ 98% అండ్ అబోవ్ వస్తుంది అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే ఎగ్జామ్లో అరౌండ్ 40 to 45% ఏ ఎగ్జామ్కైనా సరే, పర్టికులర్ జేఈ మెయిన్స్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు చదివిన కాన్సెప్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలిన క్వశ్చన్లు కూడా జేఈ మెయిన్స్ గత 3 సంవత్సరాల పేపర్లు గమనిస్తే అన్ని కాన్సెప్ట్ ఫండమెంటల్ బేసిక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. కానీ 10 నుండి 12 మాత్రం చేసి ఈజీ, లెంతీ కాకుండా నార్మల్గా చేసేయచ్చు. అదే మిగిలిన 12 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు బేసిక్ కాన్సెప్టే, కానీ క్యాలిక్యులేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అని గమనించండి. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీలో మాత్రం 50% అబోవ్ వెరీ ఈజీ క్వశ్చన్స్, 50% అబోవ్ ఈజీ క్వశ్చన్స్, 50% క్వశ్చన్స్ టిపికల్ ఉంటున్నాయి కానీ నాట్ లెంతీ. మ్యాథ్స్లో ఒక్కటే తేడా వస్తుంది ఏంటంటే లెంతీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇది మెయిన్స్ అండి. ఇక అడ్వాన్స్లో చూసుకుంటే 30 to 40% నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, మిగిలిన హార్డ్. అదే ఎంసెట్లో చూస్తే 25% మాత్రమే హార్డ్ ఉంటాయి. అవి వదిలేసి మిగతా 75% క్వశ్చన్ రాసినా సరే బ్రహ్మాండమైన కాలేజ్, మంచి ర్యాంక్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. రావు గారు, అలాగే స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? స్కిల్స్ అంటే ఏం లేదండి, వాళ్ళకి పర్టికులర్లీ ఏ ఎగ్జామ్కైనా సరే మ్యాథమెటికల్ బేసిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అది బైపీసీ స్టూడెంట్కి అయినవచ్చు, ఎంపీసీ అయ్యుండొచ్చు, సిఈసి అయ్యుండొచ్చు, ఎంఈసీ అయ్యుండొచ్చు, ఎవరికైనా. ఇవాళ రేపు ఏంటంటే అన్ని కంప్యూటర్ బేస్డ్ అయిపోయినాయి. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ కాబట్టి 10th క్లాస్ 8th, 9th, 10th బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేది అందరికి ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద కోర్స్ దే విల్ జాయిన్ ఇన్ ఇంటర్. ఆ మూడిట్లో 8th, 9th, 10th బేసిక్ మ్యాథమెటిక్స్ మాత్రం అందరికి వస్తే చాలా మంచిదండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ అండి ఇది. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పేరెంట్స్. కొన్ని హాస్టల్స్ చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు ఇబ్బంది పడతారేమో, ఎందుకు వేయాలి, ఫుడ్ ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇంకా మీరు అన్నట్టు 2 years హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. 5 to 10% ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఇన్ 1 month అందుకే హాస్టల్స్ కూడా మారుతున్నారు, కాలేజీలు మారుతారు, బ్రాంచ్లు మారుతారు. ఇది ఒకటి గమనించి అవి రాకుండా చూసుకుంటే ఇంకా మంచిది. ముందుగానే ఆలోచించుకుని కౌన్సిలింగ్ ముందుగానే తీసుకుని ఎక్కడ ఏ కాలేజ్ బాగుంది, ఏం చేయాలి అనేది ముందుగా ఒక స్కెడ్యూల్ చేసుకుంటే పేరెంట్స్కి, పిల్లలకి కూడా మంచి క్లారిటీ వస్తుంది అంటారు.